ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. మనుస్మృతిలో మను మహర్షి చెప్పిన విషయాల్ని ఈరోజు కొన్ని మనము తీసుకుందాం. దాంట్లో మొదటి శ్లోకం ఈ విధంగా ఉంది. ఆధీ ఊరం త్రయోపర్ణాః స్వకర్మస్త్వాదిజాతయః ప్రబ్రూయాత్ బ్రాహ్మణస్తేషాం నేతరావితి నిశ్చయః. ద్విజాతులైన 3 వర్ణముల వారు తమ తమ కర్మల నిర్వహించుచు వేదాధ్యయనం చేయుచుండవలెను. వీరిలో బ్రాహ్మణుడు మాత్రమే వేదమును బోధించవలెను, క్షత్రియ వైశ్యులు కారు. మనుస్మృతి చాతుర్వర్ణ వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. చాతుర్వర్ణ వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. మానవులు వాళ్ళ కర్మలను అనుసరించి, గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా ఈ రకంగా వాళ్ళని చేస్తుంది. ఇంకేం చెప్తుంది? ఇది ఈశ్వరీయ సృష్టి, ఇది ఎవరో మానవుడు తయారు చేసింది కాదు. వాళ్ళ యొక్క గత జన్మల్లో చేసుకున్న కర్మల ఫలంగానే అతడు జ్ఞానయుక్తమైన జన్మను పొందాలన్నా, క్షత్రియ భావాలతో ఉన్న జన్మను పొందాలన్నా, వైశ్య భావాలతో జన్మను పొందాలన్నా అనేది అతని గత జన్మల్లోని కర్మలే నిర్ణయిస్తాయి తప్ప ఏ ఇంట్లో పుడితే ఆ జన్మ అనేది పూర్వకాలంలో లేదు. బ్రాహ్మణులో ఇంట పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అనేది పూర్వకాలంలో ఉండకపోతుండే, ఇప్పుడు ఉంది అది. ఈ వ్యవస్థ ముందు మన దగ్గర లేదు. ఏది ఉంది మరి? అతడు ఇలాంటి గుణకర్మలు కలిగి ఉంటే అలాంటి జన్మ అతనికి ఉంటుంది అని చెప్పబడింది. ఇలాంటి గుణకర్మలు కలిగి ఉండి కాబట్టి మానవుడు పుట్టిన బాబు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా నిర్ణయించేది అతని యొక్క గుణకర్మలే.
గుణకర్మలు ఎలా నిర్ణయం అవుతాయి? గతంలో చేసుకున్నటువంటి కర్మలనుగుణంగా. ఈ రకంగా బ్రాహ్మణుడు మాత్రమే అనగా జ్ఞాని. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడెప్పుడు బ్రాహ్మణుడు అనే పదం వస్తుందో అప్పుడప్పుడు జ్ఞాని అని గుర్తుంచుకోవాలి. అతి జ్ఞాని మాత్రమే వేదాన్ని బోధించడానికి అర్హుడు అని చెప్తున్నాడు. సర్వేషాం బ్రాహ్మణో విద్యాత్ మృత్యుపాయాన్ యథావిధి ప్రబ్రూయాదితరేభ్యశ్చ స్వయం చైవ తథా భవేత్. బ్రాహ్మణుడు అన్ని వర్ణముల వారికి జీవితమునకు సంబంధించిన ఉపాయములన్నింటినీ యథావిధంగా తెలుసుకుని వారికి చెప్పి తాను అట్లే నడుచుకునేవాళ్ళను. బ్రాహ్మణునికి శాస్త్రము అత్యంత పెద్ద స్థానం ఇచ్చింది. ఎందుకంటే అతడు జ్ఞాని, వేద అర్థం తెలిసినవాడు, సదా ఉపాసనలో ఉండి పరమాత్మతో సంబంధంలో ఉండేవాడు. కాబట్టి అతడు మిగతా వాళ్లకు ధర్మాన్ని బోధించే సామర్థ్యం ఉంటుంది. క్షత్రియులు ఉన్నారు, వాళ్ళు రాజ్యరక్షణ చేస్తారు, కానీ వాళ్లకు ధర్మాన్ని బోధించే బాధ్యత ఇతంది. ఉదాహరణ, రామచంద్రుడు ధర్మాన్ని కాపాడాడు, సమాజాన్ని కాపాడాడు, కానీ రామచంద్రునికి ధర్మబోధ చేసింది వశిష్ఠ గురువు, విశ్వామిత్ర గురువు. అంటే వాళ్ళు బ్రాహ్మణులు. అలాగే శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించాడు, కానీ శివాజీ మహారాజ్కు ధర్మబోధ చేసింది సమర్థ రామదాస్. అందుకే శివాజీ మహారాజ్ తన స్వరాజ్య మొత్తాన్ని సాధించిన తర్వాత దానికి రాజయ్యి, ఛత్రపతి అయి తన సామ్రాజ్యాన్ని మొత్తం తన గురువుకు దక్షిణగా ఇచ్చేస్తాడు. ఎవరికి? సమర్థ రామదాస్కు. చూడండి గురువు యొక్క స్థానం ఎంత గొప్పదో. అప్పుడు ఆ సమర్థ రామదాసు తన శిష్యుడైనటువంటి శివాజీ మహారాజుకు, సరే నాకు దానం ఇచ్చేసావు, ఇప్పుడు ఇది నా యొక్క రాజ్యమే, కానీ నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు అని మళ్ళీ శివాజీకి పరిపాలన భారం ఇచ్చేస్తాడు. ఈ రకంగా బ్రాహ్మణునికి అత్యంత గొప్ప స్థానం అనేది మొదటి నుంచి ఉంది. కానీ అట్టి బ్రాహ్మణుడు తాను స్వయంగా జ్ఞాని అయి ఈ సమాజాన్ని జ్ఞానంతో నడపాలి, అప్పుడే అతడు నిజమైన బ్రాహ్మణుడు. ఇంకోటి సాధకులారా, మన దేశము అధోగతి పాలు కావటానికి ఉన్న కారణాల్లో సరైనటువంటి జ్ఞానులు దేశంలో లేకపోవడం కూడా ఒక గొప్ప తప్పిదం జరిగింది. ఆ కాలంలో మహాభారత యుద్ధం అనంతరము శ్రేష్ఠ జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు చాలా తగ్గిపోయారు. ఈరోజు కూడా వైదిక ధర్మం వ్యాప్తి చెందకుండా ఉండటానికి కారణం ఏంటి? ఈ వైదిక ధర్మానికి సంబంధించిన జ్ఞానులు, గురువులు, ఆచార్యులు కావలసిన సంఖ్యలో లేకపోవడమే. పౌరాణికులు అనేక మంది ఉన్నారు, ఏం లాభం? అదే అంత సంఖ్యలో మనకు వైదికులు కూడా ఉండాలి, అప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత శ్లోకంలో వైశేష్యాత్ ప్రకృతిశ్చైష్టాత్ నియమస్య చ ధారణాత్ సంస్కారస్య విశేషాశ్చ వర్ణానాం బ్రాహ్మణః ప్రభుః. విశేష గుణములు కలిగి స్వాభావికంగా శ్రేష్ఠుడై నియమపాలనము, సంస్కార విశేష శుద్ధి కలవాడవుటచే బ్రాహ్మణుడు అన్ని వర్ణములలో శ్రేష్ఠుడు, జన్మ కారణం కాదు. ఎంత స్పష్టం చేస్తున్నాడు! బ్రాహ్మణుడు చే శ్రేష్ఠుడే, కానీ జన్మం వల్ల శ్రేష్ఠుడు కాదు, అతని కర్మ వల్ల. ఎందుకు? విశేష గుణములు కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు. ఆత్మలో ఉన్న గుణాలు అతనిలో ప్రకాశిస్తుంటాయి.
స్వాభావికంగా కూడా అతడు శ్రేష్ఠుడే, నియమపాలనము చేస్తాడు. అతనికి సంస్కార విశేష శుద్ధి ఉంటుంది. సంస్కార శుద్ధి అనేది గొప్ప విషయం. మనకు యమనియమాల్లో శుచి అని చెప్పబడింది. ఆ శుచి ఏదైతే శుచి ఉందో ఇది మానవుణ్ణి పవిత్రునిగా మారుస్తుంది. కాబట్టి అట్టి శుచి బ్రాహ్మణులో మనకుంటుంది, అనగా జ్ఞానిలో మనకుంటుంది. కాబట్టి బ్రాహ్మణునికి గొప్ప స్థానం ఇవ్వబడింది. అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహః ఏతం సామాజికం ధర్మం చాతుర్వర్ణ్యే బ్రవీన్మనుః. హింసింపకుండుట అహింస అంటే. హింస ఏ రకంగా? మనస వాచ కర్మణ. నేను చేతులతో ఎవరిని కొడతలేను, కానీ మాటలతో మాత్రం అందరినీ చంపుతున్నా. ఇది పెద్ద హింస. అందుకని మనస వాచ కర్మణ. ఎవరిని స్వయంగా శారీరకంగా హింసించకూడదు, మాటలతో హింసించకూడదు, ఆలోచనల ద్వారా కూడా హింసించకూడదు. అలా ఇది అహింస. మరియు సత్యంను మాట్లాడుట, దొంగతనం చేయకుండా ఉండుట, ఇతరుల వస్త్రాలను గ్రహింపకుండుట, పవిత్రంగా ఉండుట, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట. ఇవి 4 వర్ణాల వారికి తప్పనిసరి అని మనుమాది చెప్పబడింది. 4 వర్ణాలు అన్ని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాల వారికి ఇవి తప్పనిసరి అని చెప్పబడింది. కాబట్టి ఇవి అందరూ పాటించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట మనమందరం ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏమైందంటే ఇంద్రియ నిగ్రహము అనే పదం వచ్చేసరికి అమ్మో మనతోనే ఎక్కడైతే అది ఎవరో యోగులతోనే అయ్యే పని అని వదిలేయడం చాలా మంది చేస్తుంటారు. అది తప్పు, 100% తప్పు. ఆ మాట ఇంద్రియ నిగ్రహం మనతోని కాదు, అది తప్పు. నీ వాక్కు నీ కంట్రోల్లో ఉండుట. దీంట్లో గొప్పతనం ఏముంది? కొద్దిగా ప్రయత్నం చేస్తే నీ మాటకు నీ కంట్రోల్కి అవుతుంది. నువ్వు దాన్ని తయారు చేసుకున్నావు. అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుట, ఇది చంచలంగా మాట్లాడుట. నువ్వు ప్రయత్నం చేసి దాన్ని స్థిరం చేయొచ్చు. అలా మాట స్వాధీనంలో ఉండుట ఇంద్రియ నిగ్రహం, మనసు స్వాధీనంలో ఉండుట ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ స్వాధీనమే. అవి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఇంద్రియ నిగ్రహం అనేది. కాబట్టి అందరము స్వయంగా మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాడు. బ్రాహ్మణునికి ఉన్నటువంటి ముఖ్యమైన కర్మలేంటి, క్షత్రియునికి ఏంటి, వైశ్యునికి ఏంటి అని చెప్తుంది. బ్రాహ్మణ బ్రాహ్మయోనిస్థా యో స్వకర్మణ్యవస్థితాః తే సమ్యగుపజీవేయుః షట్కర్మాణి యథాక్రమం. బ్రహ్మనిష్ఠులైన బ్రాహ్మణులు తమ కర్మలు చేయుచుండవలను. క్రమానుసారంగా అవి వేదం చదువుట, యజ్ఞం చేయుట, యజ్ఞం చేయించుట, దానం పుచ్చుకొనుట అన్ని బ్రాహ్మణు కర్మలు. ఇందులో యజ్ఞం చేయించుట, వేదం చదివించుట, దానమును పుచ్చుకొనుట అను కర్మల ద్వారా జీవితాన్ని గడపాలి. బ్రాహ్మణులు ఏ కర్మలు చేయాలి? ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే పండితులో, ఎవరైతే గురువులో వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటట? వాళ్ళు చేయాల్సిన పనులు బ్రహ్మనిష్ఠులైన బ్రాహ్మణులను స్పష్టం చేస్తున్నారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఎవరైతే బ్రహ్మనిష్ఠులో,
అంటే బ్రహ్మం నందు నిష్ట కలవారు, ఆ పరమాత్మ యందు నిష్ట ఉండి ఆ పరమాత్మకు సంబంధించిన అనుభవపూర్వకమైన జ్ఞానంలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులని చెప్పబడింది. వాళ్ళు చేయాల్సిన పనులు మొట్టమొదటి తాను స్వయంగా వేదాన్ని చదువుట, ఇతరులచే చదివించుట, తర్వాత తాను యజ్ఞం చేయుట, ఇతరులచే యజ్ఞం చేయించుట, తర్వాత దానంను పుచ్చుకొనుట అనేవి బ్రాహ్మణుడు చేయాల్సిన కర్మలు. దీంట్లో తన జీవితాన్ని ముందుకు తీసుకుపోవటానికి యజ్ఞం చేయించుట, వేదం చదివించుట, దానం పుచ్చుకొనుట అనే కర్మల ద్వారా తన జీవితాన్ని నడుపుకోవాలని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత క్షత్రియుడు చేయవలసినటువంటి మిగతా ఇక్కడ ఉన్నాయి. శస్త్రాస్త్రభ్యత్వం క్షత్రవ్యా పని పశు కృషిద్విషః అజీవనార్థం ధర్మస్తు దానమధ్యయనంజయః. క్షత్రియునకు శస్త్ర అస్త్రములను ధరించుట, వాటిని ఉపయోగించుట, వైశ్యునకు వ్యాపారము, పశుపాలనము, వ్యవసాయము అన్నవి జీవిక కొరకు చెప్పబడినవి. దానము, వేదము చదువుట, యజ్ఞం చేయుట వీరి ధర్మంగా చెప్పబడినది. ఇక క్షత్రియునికి ఉన్నటువంటి కర్మలు ఏమేంటి అని చెప్తున్నాడు. క్షత్రియునికి శస్త్రజ్ఞానము అనేది అత్యంత ముఖ్యం. శస్త్రములను ధారణ చేయుట, శస్త్రములను ఉపయోగించుట, శస్త్రములను ఉపయోగించి ప్రజలను రక్షించుట క్షత్రియుని కర్తవ్యం. క్షత్రియుడు అంటేనే ప్రజారక్షణము. ప్రజల్ని రక్షించవాలని. ప్రజల్ని రక్షించాలంటే అతడు శస్త్రములను ప్రయోగించేటువంటి సామర్థ్యం కలిగి ఉండవాలి. దాంతోపాటు దానం చేయుట, వేదం చదువుట, యజ్ఞం చేయుట ఇవన్నీ క్షత్రియుని యొక్క కర్తవ్యం. మరి వైశ్యునకు వ్యాపారం చేయుట, పశుపాలనం చేయుట, వ్యవసాయం చేయుట, ఆ తర్వాత దానం చేయుట, వేదం చదువుట, యజ్ఞం చేయుట ఇవన్నీ వైశ్యుని యొక్క కర్తవ్యములుగా చెప్పబడింది. వేదాభ్యాసో బ్రాహ్మణస్య క్షత్రియస్య చ రక్షణం వార్తాకర్మేణ వైశ్యస్య విశిష్టాని స్వకర్మసు. బ్రాహ్మణునకు వేదాభ్యాసము, క్షత్రియునకు రక్ష, వైశ్యునకు వ్యాపారము, విశేష కర్మలు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ విశేష కర్మలు ఏంటో చెప్తున్నాడు. వేదమును అభ్యసించుట బ్రాహ్మణుని యొక్క కర్మ అయితే, సమాజాన్ని రక్షించుట క్షత్రియుని యొక్క కర్మ, వ్యాపారం చేయుట వైశ్యుని యొక్క కర్మ అని సూటిగా తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఆజీవస్తు యథోక్తేన బ్రాహ్మణస్యేన కర్మణ జీవేత్ క్షత్రియ ధర్మేణ సహ్యస్య ప్రత్యనంతరః. శాస్త్రంలో చెప్పబడిన విధంగా బ్రాహ్మణుడు తన కర్మతో జీవింపలేకున్నచో ఆపత్కాలంలో క్షత్రియ ధర్మము జీవించవచ్చును. కారణము బ్రాహ్మణునకు క్షత్రియుడు సమీపస్థుడవుటచే. ఎప్పుడైనా ఏదైనా ఆపద కాలంలో బ్రాహ్మణుడు తన కర్తవ్యం ఏదైతే చెప్పబడిందో ఆ పద్ధతిలో ఆ కర్మలు చేస్తూ జీవించలేనప్పుడు అతడు క్షత్రియ కర్మలతో జీవించవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేశాడు. అలాగే వైశ్యో జీవన్ స్వధర్మేణ శూద్రవృత్యాతి వర్తయేత్
అనాచరన్న కార్యాణి వివర్తేత చ శక్తిమాన్. అలాగే క్షత్రియుడు తన కర్మ ద్వారా జీవించలేని ఆపత్కాల పరిస్థితిలో ఉంటే అతడు వైశ్య కర్మ ద్వారా జీవించవచ్చు, వ్యాపారం ద్వారా. అలాగే వ్యాపారుడు తన కర్మ ద్వారా జీవించలేని పరిస్థితి ఎప్పుడైనా ఆపత్కాలంలో వస్తే అతడు సేవ ద్వారా, సేవ చేస్తూ కూడా జీవించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక రాజు ఏ విధంగా తన పరిపాలన కోసం డబ్బును సేకరించుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. చతుర్థ మాదదానోపి క్షత్రియో భాగమాపది ప్రజారక్షన్ పరం శక్త్యా కిల్బిషాత్ ప్రతిముచ్యతే. ఆపత్కాలంలో రాజు 4వ భాగం పన్ను వసూలు చేయవలెను. ప్రజారక్షణార్థము శక్తి ద్వారా ధర్మంగా అధికంగా పన్ను వసూలు చేసినను దోషం లేదు. రాజు పరిపాలన సుపరిపాలన అందించాలి. ప్రజలకు రాజు సుపరిపాలన అందించాలి. సుపరిపాలన అందించాలి అంటే పరిపాలన కోసం అతనికి అనేక మంది సహకారం అవసరమవుతుంది. అంతమంది సహకారము, సేన, ఇవన్నీ కావాలి అంటే అతడు ధనం అవసరం. ధనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రజల ద్వారా, ప్రజలలో నుంచి పన్ను వసూలు ద్వారా. ఆ రకంగా ఎవరెవరి ఆదాయం ఎలా ఉందో, వాళ్ళ వ్యాపారాలు కానీ వృత్తులు కానీ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి పన్నును నిర్వహించాలి. చివరికి అధికంగా అంటే 4వ భాగం వరకు కూడా తీసుకోవచ్చు, లేదా తక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా ధర్మబద్ధంగా మాత్రంగా తీసుకొని పరిపాలన చేయాలి. స్వధర్మో విజయస్తస్య నాహవే సాత్పరాన్ముఖః శస్త్రేణ వైశ్యాన్ రక్షిత్వా ధర్మమహారయేత్ బలిం. శత్రువును జయించుట రాజధర్మం. యుద్ధంలో పారిపోరాదు. వైశ్యులను శస్త్రంతో రక్షించి వారి ధర్మానుకూలంగా భాగంను గ్రహించాలి. రాజు శత్రువులను జయించాలి. ప్రతి రాజ్యానికి శత్రువులు ఉంటారు. ఏ రకంగా భారతదేశానికి పాకిస్తాన్ ఒక పెద్ద శత్రువు, అంతకన్నా పెద్ద శత్రువు చైనా. నిజానికి భారతదేశం వాళ్ళని శత్రువులుగా భావించేది, వాళ్ళు భారతదేశాన్ని శత్రువులుగా భావిస్తారు. ఈ విధంగా వాళ్ళు భారతదేశానికి శత్రువులుగా ఉంటున్నారు. మరి వీళ్ళ నుంచి మన దేశాన్ని కాపాడే బాధ్యత దేశ పాలకులది. అలాగే ప్రతి దేశానికి ఉన్నటువంటి శత్రువుల నుంచి ఆ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ రాజులదే ఉంటుంది. యుద్ధంలో పారిపోరాదు. ఇక అక్కడ ఉన్నటువంటి వైశ్యులను, బ్రాహ్మణులను రక్షించాలి. అలా రక్షించడం ద్వారా వాళ్ళకు కావలసినటువంటి వ్యాపారాలు అవన్నీ బాగా చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళు చేసిన వ్యాపారంలో వీళ్ళకు భాగాన్ని ఇస్తారు. అలాంటి భాగాన్ని తీసుకొని అలాంటి పన్నుల ద్వారా రాజు పరిపాలన చేయవలెను అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేశాడు. ఈ రకంగా మనుస్మృతిలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఆ చాతుర్వర్ణ వ్యవస్థ పరమాత్మ ద్వారానే అనగా ఏర్పడింది అని చెప్పబడింది. వేదంలో కూడా ఉంది. ఆ వ్యవస్థ ఎలా ఏర్పడుతుందని నేను చెప్పాను కదా మీకు. మానవుడు చేసుకున్న కర్మలు వాటి ఫలంగానే అతడు జ్ఞానిగా పుట్టాలనా, లేకపోతే శౌర్య పరాక్రమాలతో పుట్టాలనా, లేకపోతే వ్యాపార జ్ఞానంతో పుట్టాలనా అనేది నిర్ణయించబడుతుంది.
తప్ప వైశ్యుని ఇంట్లో పుడితే వైశ్యుడు, క్షత్రియుని ఇంట్లో పుడితే క్షత్రియుడు అని మాత్రము కాదు. ఈ విషయాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు మనకు చెప్పబడ్డాయి. ఇప్పటికీ మనుస్మృతి గురించి అనేక దుష్ప్రచారం లోకంలో ఉంది. మనం ఆ దుష్ప్రచారానికి వెళ్ళకూడదు, ఆ చర్చలకే వెళ్ళకూడదు. ఒకవేళ మళ్ళీ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చేది ఉంటే అది ఆటోమేటిక్గా సహజంగా వచ్చేస్తుంది. దాని మీద చర్చ అసలుకే వద్దు. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఎవరైతే శుద్ధ జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు, ఎవరైతే సమాజాన్ని రక్షించే సామర్థ్యం ఉందో వాళ్ళు క్షత్రియులు, ఎవరైతే వ్యాపారం చేసే నైపుణ్యాలు ఉన్నాయో వాళ్ళు వైశ్యులు, మిగతా వీళ్ళకు సేవ చేస్తూ బతికే వాళ్ళంతా శూద్రులుగా చెప్పబడింది. అంటే ఈ 3 నైపుణ్యాలు ఏ నైపుణ్యము శూద్రంలో ఉండదు. అట్లా చాలా మంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళు ఏం చేస్తారు మనం చూస్తున్నాం, ఆఫీసులలో అటెండర్లుగా పనిచేస్తారు, ఇంకో చోట సహాయకులుగా పనిచేస్తారు, సహాయకులుగా అలా పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంకోటి, ఒక వర్ణం గొప్ప, ఒక వర్ణం తక్కువ అని కూడా ఎప్పుడు చెప్పబడలేదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈరోజు మనము మనుస్మృతికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. సాధకులారా, ఇక ఈరోజు ఉపాసన ప్రారంభిద్దాం. ఈరోజు కూడా మనము సగుణోపాసన చేస్తాం. సగుణోపాసన అనగా మనలోని దైవీ గుణములను వికసింపచేసుకుంటాం. అందరూ మీ స్థలాల్లో స్థిరంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మానసికంగా మౌనం, ప్రశాంత స్థితి. నేను చెప్పే మాటలు వింటూ మీ మనసులో ప్రవహింపచేసుకోండి. ఓం ప్రారంభిస్తున్నాను. ఓం ఓం. హే పరంపిత పరమాత్మ, లోకరక్షక, నిన్ను సదా ఉపాసిస్తాను తండ్రి. నీ ఉపాసన ద్వారా నన్ను నిర్మాణం చేసుకుంటాను. నీవు అనేక దైవీ గుణములకు నిలవు. నీ సంతానమైన నేను కూడా అనేక దైవీ గుణములను కలిగి ఉన్నాను ప్రభు. ఆత్మయందు వాటిని వ్యవహారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓ ప్రభు, శాంతి నీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణము. శాంతితో పాటు శాంతి, ప్రేమ, శక్తి, జ్ఞానము, పవిత్రత, క్రియాశీలత, దయ, ఓ తండ్రి, ఈ సమస్త గుణములు నీలో ఉన్నాయి. ఆత్మనైన నాలో కూడా అవే గుణాలు ఉన్నాయి, ఎందుకంటే నేను నీ యొక్క సంతానాన్ని. శాంతి, ప్రేమ, శక్తి, జ్ఞానము, దయ, పవిత్రత, ఈ సమస్త గుణాలు నాలో కూడా ఉన్నాయి. ఈ గుణాలు నాలో ఆత్మ నుండి క్రమక్రమంగా మనసులోకి, వ్యవహారంలోకి వచ్చునుగాక. నేను ఆత్మను, ఆత్మగా జీవిస్తాను. నా ఆత్మ యొక్క పరిచయం నాకు లభించింది. మానవునిగా పుట్టి, ఒక వృత్తిలో ఉండి, ఒక కుటుంబానికి యజమానిగా ఉంటూ అనేక పాత్రల్లో ఉన్నాను. ఆ పాత్రలన్నీ తాత్కాలికమే.
కానీ ఈ మానవ జన్మ అనేది ఈ జన్మంతా నాకు ఉండేటువంటి పాత్ర. ఈ మానవ జన్మకు మూలం నా ఆత్మ. ఆత్మ అయిన నా యొక్క ఒక సహజ గుణం శాంతి. శాంతి నా యొక్క సహజ గుణం. అట్టి శాంతి నా మనసులో, నా వ్యవహారంలో ప్రకాశించునుగాక, ప్రకాశించునుగాక. నేను శాంతిని నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను. శాంతిని నా జీవితంలో స్థిరపరుస్తున్నాను. శాంతిని నా జీవితంలో ఆచరణలోకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రేమ నా ఆత్మ యొక్క సహజ లక్షణం. అట్టి ప్రేమ నా జీవితంలో పూర్తిగా నిండుగా ప్రకాశించునుగాక. నా బుద్ధిలో, నా మనసులో ప్రేమతత్వము స్థిరపడునుగాక. నా ఆచరణలో ప్రేమతత్వము స్థిరపడునుగాక. నా ఆత్మలోని ప్రేమతత్వాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఆచరణలోకి రావటానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. శక్తి నా ఆత్మ యొక్క ఒక శ్రేష్టమైన గుణము. అట్టి శక్తి నా ఆత్మ నుండి నా మనోబుద్ధుల్లోకి మరియు నా ఆచరణలోకి ప్రవహించునుగాక. అట్టి శక్తి నా మనోబుద్ధుల్లో ఆచరణలో స్థిరపడినట్లుగా నేను వాటిని ఆహ్వానిస్తున్నాను. పవిత్రత నా ఆత్మ యొక్క ఒక విశేషమైన గుణము. అట్టి ఆత్మ యొక్క పవిత్రతను నా మనోబుద్ధుల్లోకి ఆహ్వానిస్తున్నాను. వాటిని పవిత్రం చేయుటకై ఆహ్వానిస్తున్నాను. అలాగే నా ఆచరణ పవిత్రం చేయుటకై నా ఆత్మలో ఉన్న పవిత్రతను ఆచరణకు ఆహ్వానిస్తున్నాను. ఈ పవిత్రత గుణము నాలో స్థిరపడునుగాక. దయ అన్నది నా ఆత్మ యొక్క ఒక విశేష గుణము. మానవునికి దయ అనే గుణము అత్యంత అవసరమైంది. అట్టి ఆత్మలో ఉన్న దయ గుణాన్ని నా మనోబుద్ధుల్లోకి ఆహ్వానిస్తున్నాను. నా ఆచరణలోకి ఆహ్వానిస్తున్నాను. ఆ దయాగుణము నాలో స్థిరపడునుగాక. నా ఆచరణలో దయాగుణము స్థిరపడునుగాక. క్రియాశీలత, పురుషార్థము నా ఆత్మ యొక్క ఒక సహజ లక్షణం. పురుషార్థం లేకుండా ఆత్మ ఉండలేదు. నిరంతర పురుషార్థి. అట్టి పురుషార్థ గుణమును నా మనోబుద్ధుల్లోకి, నా ఆచరణలోకి ఆహ్వానిస్తున్నాను. నేను సదా పురుషార్థశీలుడనై ఉండునుగాక. పురుషార్థము నాలో స్థిరపడునుగాక. నేను ఈ సమస్త దైవీ గుణములతో ప్రకాశింతునుగాక. హే పరంపిత పరమాత్మ, నీవు శాంతి సాగరుడవు. నీ కృపచే నాయందును శాంతిని స్థిరపరచుము తండ్రి. హే పరంపిత పరమాత్మ, నీవు ప్రేమ సాగరుడవు. నీ దయచే నాయందును ప్రేమతత్వము ప్రకాశించినట్లు అనుగ్రహింపము. హే పరంపిత పరమాత్మ,
శక్తి నీ యొక్క సహజ గుణము. నీ కృపచే అట్టి శక్తి నాయందు కూడా వికసించునుగాక. హే పరంపిత పరమాత్మ, జ్ఞానము నీ యొక్క గుణము. నీ సంతానమైన నాయందును కూడా జ్ఞాన గుణము సదా ప్రకాశించునుగాక. హే ప్రభు, పవిత్రత నీ యొక్క గుణము. నీ సంతానమైన నాయందును అట్టి పవిత్రతా గుణము స్థిరపడునుగాక. హే తండ్రి, స్థిరత్వం నీ యొక్క సహజ గుణము. నీ సంతానమైన నాయందును అట్టి స్థిరత్వము సదా 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 స్థిరపడునుగాక. నా జీవితము అన్ని విధములా స్థిరమగునుగాక. హే ప్రభు, దయా నీ యొక్క సహజ గుణము. నీ సంతానమైన నాయందును అట్టి దయాగుణము ప్రకాశించునుగాక. నీవు సద్గుణములతో ప్రకాశిస్తున్నావు. అజ్ఞానానికి లోనైన నేను నా సద్గుణములను మర్చిపోయాను. మళ్ళీ నీ కృపచే వాటిని నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. నా జీవితంలో వాటిని స్థిరపరుస్తున్నాను. అట్టి గుణములు నాయందు ప్రకాశించినట్లు చేయము ప్రభు. నా పూర్వులైనటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు ఈ విశేష గుణములు అనేకం కలిగి ఉన్నారు వాళ్ళ జీవితంలో. నా పూర్వులైన శ్రీరామ శ్రీకృష్ణుల వలనే నాయందును ఈ దైవీ గుణములు, శ్రేష్ఠ గుణములు స్థిరపడునుగాక. దానికై నేను నిన్ను సదా ఉపాసిస్తాను తండ్రి. నీ ఉపాసన ఎన్నడూ మరువను. మానవ జీవితంలో చేయవలసిన కర్తవ్యాల్లో ప్రధానమైంది ఉపాసన అని తెలుసుకున్నాను. అందుకే తండ్రి, ఉపాసన ద్వారా నేను నాలోని సద్గుణాలను వికసింపజేసుకుంటున్నాను. మానవుడిగా పుట్టి తనను తాను నిర్మాణం చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాను. ఈశ్వరుడితో సంబంధం ఏర్పడకుండా మానవ నిర్మాణం జరగదని తెలుసుకున్నాను. అందుకే తండ్రి, ఉపాసన ద్వారా నీతో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాను. నీ పవిత్రమైన సంబంధంతో నాలో పవిత్రత వికసించి సర్వగుణములు వికసించునని తెలుసుకున్నాను. అందుకే సదా ఉపాసిస్తాను, నీ సంబంధంలో జీవిస్తాను. నిన్ను ఏనాడు వదలను ప్రభు, నిన్ను ఏనాడు వదలను. ఓ తండ్రి, నా ప్రయత్నంలో నేను సఫలమవునట్లు నన్ను ఆశీర్వదించుము. నా సమస్త కార్యాల్లో నేను సఫలమవునట్లు నన్ను ఆశీర్వదింపుము. నేను నీతో సదా సంబంధంలో ఉండునట్లు నన్ను ఆశీర్వదింపుము. తద్వారా నాలో దివ్య గుణములు వికసించి నేను పరిపూర్ణ మానవుడుగా, దివ్య మానవుడుగా నిర్మాణమై దివ్య జీవితాన్ని జీవించినట్లుగా ఆశీర్వదించుము తండ్రి. నీకు నమస్కారములు. నీకు అనేక అనంతకోటి నమస్కారములు ప్రభు. అనంతకోటి నమస్కారములు ప్రభు. అనంతకోటి నమస్కారములు. ఓం ఓం ఓం. మౌనం, మానసిక మౌనం. ఇంతవరకు విన్నటువంటి పదాలను మనసులో స్థిరపరచండి. వాటి మీద ధ్యాస పెట్టండి.
ఆ పదాలన్నీ మీ మనసులో శాశ్వతంగా ఉండే విధంగా సంకల్పించండి. ప్రశాంతమైన మనసు, స్థిరమైన మనసు, రిలాక్స్, రిలాక్స్. 2 చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరవండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్కారం సార్. శ్లోకము అంటే అర్థం ఏంటి సార్? నన్ను చిన్న పిల్ల అడిగింది, ఆరేళ్ళ అమ్మాయి అడిగింది, శ్లోకం అంటే ఏంటి అంకుల్ అని. అర్థం తెలుగులో పద్యం అనేది ఉంటుందో అది తెలుగులో శ్లోకం అంటాం. మన సంస్కృతంలో శ్లోకం అంటాం దాన్ని. అంతే. ఇప్పుడు మనకు మంత్రాలు, శ్లోకాలు, సూత్రాలు ఈ మూడే కదండి? అవునండి. गुरुजी नमस्ते। नमस्ते जी। नमस्ते आचार्य जी। नमस्कार जी। नमस्ते जी। ఓం నమస్తే గురువు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. आचार्य जी చెప్పండి.